మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. టైమ్స్ భక్తి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ మీకు అందించేటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రేపు గురువారము 21వ తారీఖు గురు పుష్యమి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి. మరి యొక్క గురు పుష్యమి యోగము ఎంతో అద్భుతము. ఈ గురు పుష్యమి యోగము ఎవరైతే వినియోగించుకుంటారో తప్పకుండా వీరి యొక్క జీవితంలో కొన్ని సమస్యల నుండి అయితే దూరం అవుతారు. అది ఆర్థికంగా కావచ్చును, ఎలాంటి సమస్యల నుండి అయినా కూడా ఇట్టే దూరం కావచ్చును. కనుక ఈ యొక్క గురువారము పుష్యమి నక్షత్రము కలిసి రావడం ఎంతో విశేషం. కనుక ఈరోజు కొత్త పనులు ఏవైనా ఉంటే ప్రారంభించండి. సిగ్నేచర్స్ కానీ, కొత్తగా నేను సంతకం పెట్టాలి అనేటువంటిది కానీ, జాబ్లో జాయినింగ్ కానీ, నూతనంగా గృహానికి సంబంధించి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చును, లేదా గురువులకు ఏవైనా దానంగా ఇచ్చేటువంటి పరిస్థితులు చేయడం వల్ల ఈ గురు పుష్యమి యోగం రోజు గురువు వద్ద నుంచి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. జాతకములో ఉండేటువంటి గ్రహాల స్థితిగతులు మొత్తం కూడా మారిపోతాయి. మరి అలాంటి ఈ యొక్క గురు పుష్యమి యోగాన్ని తప్పకుండా మీరు వినియోగించుకోవాలి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం కానీ, ఓం ఘం గణపతయే అనేటువంటి మంత్రం కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రం కానీ తప్పకుండా జపం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరలా ఈరోజు వైద్యుతి కూడా ఉండడం జరిగింది. ఇది ఎంతో అద్భుతం. ఈ యొక్క వైద్యుతి ఉండడం వల్ల ఒక సుమారుగా కూడా 1,00,000 సూర్యగ్రహణం రోజు 1,00,000 సూర్యగ్రహణాల రోజు జపం చేస్తే ఉండేటువంటి ఫలితము ఈరోజు మనకు కలగబోతూ ఉంటుంది. కనుక నది స్నానం కావచ్చును, లేదా ఏమైనా దానము కావచ్చును ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితము పొందుతారు. జాతకంలో ఉండేటువంటి ఎలాంటి దోషమైనా కూడా దోష పరిహారం కింద అనుకొని ఈ యొక్క గురు పుష్యమి యోగం రోజు తప్పకుండా కారు కొనుక్కునేటువంటి పరిస్థితి కానీ, గృహానికి సంబంధించి కానీ, 2 వీలర్ కానీ, ఇలా శుభానికి సంబంధించినటువంటి పనులు చేయండి. అశుభానికి సంబంధించినవి మాంసము తినడం కావచ్చును, మద్యము సేవించడం కావచ్చును, ఇలాంటి పనులు చేయడం వల్ల కొంత నెగిటివిటీ ఇంకో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇది మంచి ముహూర్తము. ఈ ముహూర్తం రోజు మనము ఈ పని చేస్తే 100 రెట్ల అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే చెడ్డ పని చేస్తే కనుక దయచేసి ఆలోచించుకొని ఈ గురువారం రోజు చక్కగా కూడా మనం చెప్పినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసుకోండి. ఒకసారి ఉదయం ఆచమనం చేసుకొని సాయంత్రం వరకు కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. 1 గంట మంత్రం చదువుకున్న తర్వాత వంట చేయండి. దాని తర్వాత మరలా 1 గంట జపం చేయండి. దీని తర్వాత మరలా ఇంకేదైనా భోజనం చేయండి, టిఫిన్ చేయండి, మరలా వచ్చి కూర్చొని జపం చేసుకోండి. ఇలా ఒకసారి ఆచమనం చేసుకొని రోజు మొత్తము కూడా మీ పనులు చేసుకుంటూ కొంత సమయాన్ని ఈ యొక్క జపానికని కేటాయించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయండి. ఈరోజు ఏమైనా సంతానానికి సంబంధించి ఏమైనా హాస్పిటల్కు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఇది శుభంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. హాస్పిటలైజ్డ్ ఏమైనా సర్జరీస్ కావచ్చును, మరొకటి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈరోజు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.